రబ్బుని స్వరపాలు నిర్వహించు కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక అందరూ ఆహ్వానించు. గుడ్డివారు చూచుచున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, పక్షవాయువు నుండి స్వస్థత పొందుకుంటున్నారు, నడవలేని వారు నడుచుచున్నారు. తేదీ జనవరి 13, 14, 15 అనగా బుధు, గురు, శుక్రవారములో స్థలం హార్డ్ హై స్కూల్ గ్రౌండ్, బస్టాండ్ ఎదురు, నర్సరావుపేట. అందరూ ఆహ్వానితులే. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు. రండి, దైవ దీవెనలు పొందండి. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ పి. అనిల్ కుమార్ గారు దేవునిచే పిలువబడి పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన దైవజనుడు ప్రసంగించారు. రండి, రక్షణ పొందండి. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ముఖ్య గమనిక: మందిర స్థలము కొరకు మీ కానుకలు ఇవ్వదలిచిన వారు ఈ సభలలో పాస్టర్ పి. అనిల్ కుమార్ గారిని నేరుగా కలుసుకొని మీ అర్పణలు అర్పించగలరు. Lord, He the Master. మీ రక్తంతో ముద్రిస్తున్నా, మీ శక్తితో నింపుతున్నా. బలహీన కలిసిన దురాత్మ నా ప్రభు పేట ఆజ్ఞాపిస్తున్నా. I release the power of the Lord in the name of Jesus. యేసు నామములో దేవుని శక్తి ఆవరించుగాక. పౌర్ణ్యం చేస్తున్నా, పరిపూర్ణ స్వస్థత. I release the anointing in the name of Jesus. యేసు నామములో దేవుని శక్తి ఆవరించుగాక. Touch the power of God. Feel the Holy Spirit. Feel the Holy Spirit. ఈ రక్తంతో ముద్రించిన యేసు నామములో ప్రార్థించి అడిగిపెట్టున్నాను. ఆమేన్, 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 ఆమేన్. ప్రే చేయకముందా? ప్రే చేయకముందు నొప్పి ఉంది. ఇప్పుడు చేసినాక లేదు. లేదు. ఎప్పటి నుంచి ఇబ్బంది? చాలా నుంచి ఉంది. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువా, నీ కుమారుని పట్ల మీరు చేసిన కార్యానికి వందనాలు, స్తోత్రాలు. ఇంకా పరిపూర్ణత నింపండి. చేసిన అద్భుతానికి వందనాలు. దర్శన వాసన ప్రతి అవయవం నూతన పంచు, నూతన పంచు. Heal in the name of Jesus. 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 నడు. ఓ స్పీడ్ నడు. In the name of Jesus. Glory to God. Glory to God. Glory to God. Hallelujah. 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 నడు. In the name of Jesus. Holy Spirit, anointing in the name of Jesus. Better Spirit. Lord, hallelujah, 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 hallelujah. Stotra, 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 stotra. ఇప్పుడు ఎట్లా ఉంది నీకు? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు నడుస్తున్నావు బాగా. దేవాన్ని కుమార్ పట్ల చేసిన కార్యంగా ఉన్నారు. పరిపూర్ణ స్వస్థపరిచినందుకు వందనములు, మంచి నడిపించినందుకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్న బిడ్డ దీవించి చేసిన ప్రార్థించి అడిగి పెట్టుకున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇదే నడుచుకుంటా. పరిశుద్ధ గ్రంథం నుండి మనం వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనమును చదువుకుందాం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ సమయంలో తండ్రి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి ప్రభువా. అదే రీతిగా తండ్రి బిడ్డలతో మీరు మాట్లాడండి. నన్ను కేవలం మీ రోడ్డుబోరుగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని, నన్ను మీ సిలువ చెట్లు మరుగుపరుచుకొని ప్రభువా నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించు మీ సువార్తను ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్,
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ గొప్ప మాటను తెలియజేస్తున్నాడు. మనము ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవారు ఏ విధంగా ఉంటున్నారు. కొలసి సంఘమే కాదు, అదే పరిస్థితులు మనము కూడా అట్లాగే ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి ఎంత చక్కని మాట ప్రభు మన గురించి చెబుతున్నాడు. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులము. గత కాలమందు మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాం అనగా యేసు రక్తంలో కడగబడిన కాలము, యేసు రక్తంలో కడగబడకుండా బతికిన కాలము, ఆ కాలంలో మనము దేవునికి దూరస్తులుగా ఉన్నాం. అంతేకాదు, చూడండి ఇంకెట్లా ఉన్నామో దేవుడు చెప్తున్నాడు. మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉన్నారంట. గత కాలం ఎట్లాంటి దుష్క్రియల వలన దేవునిందు విరోధ భావము గలవారై ఉన్నారంట. అటువంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను నన్ను యేసు క్రీస్తు తన రక్తము ద్వారా క్షమించి కనికరించి తన కృపతో నింపి నిన్ను ఒక దేవుని కుమారుడిగా మార్చినాడు. ప్రియా దేవుని బిడ్డ, ఎంత దీనమైన స్థితితో కొలస్సీ సంఘమే కాదు ఉన్నది, ఇప్పుడున్న పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి. వారే కాదు, మనము కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం. రక్షించబడ్డామని చెప్పుకుంటూ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాం. మరలా పాత జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. పైకి భక్తి పౌరులాగా ఉంటున్నారు, కానీ లోన శక్తి మాత్రం ఏమాత్రం లేని వారుగా ఉంటున్నారు. చాలామంది చూస్తాం, చాలామంది కూడా ఆదివారం పూట రాగానే ఆదివారం ఉదయం చూస్తే ఎంత చక్కగా తెల్ల వస్త్రాలు ధరించుకొని ఎంతో భక్తి పరులాగా బైబిల్ చేతులు పట్టుకొని ఎంతో అసలు వారు చూస్తే నిజముగా ఎంత భక్తి పరులు ఈ లోకంలో ఎవరు లేనట్టుగా నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. అయితే ప్రార్థన అయిపోయిన తర్వాత మందిరం నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చి ఇంట్లో అడిగి పెడతారో ఇక ఆ బైబుల్ ఇక మచ్చు మీద ఉండిపోద్ది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మచ్చు మీద పెట్టి అలంకార వస్తువుగా పెట్టి మరలా ఆదివారం వచ్చి వరకు కూడా దాన్ని దించడం కిందకి. చూడు ఎంత భక్తి పరులో. పరిశుద్ధ గ్రంథము ఎందుకు ఇవ్వబడిందంటే అనుదినము దాన్ని ధ్యానించాలి. గత కాలమును ఎట్టాగే చేసావు. మారు మనసు రక్షణ పొందినప్పుడు కూడా వారం ఒకసారి సంవత్సరం ఒకసారి బైబిల్ పట్టుకొని వెళ్ళావు, మళ్ళీ అక్కడ పడేసావు, మళ్ళీ మందిరానికి వచ్చేటప్పుడే బైబిల్ తీసుకొస్తున్నావు, మధ్యలో ఆగిపోయింది. కానీ ఆ రీతిగా ఉండొద్దు ప్రియా దేవుని. గత కాలంలో దేవునికి దూరస్తులుగా ఉన్నాం. మారు మనసు రక్షణ పొందిన కాలంలో అయితే నువ్వు మారు మనసు రక్షణ పొందావు, బాప్టిజం తీసుకున్నావు, దేవునికి నమ్మకమైన బిడ్డగా ఉండు. ఆయనకి ఇష్టడుగాను జీవించు, ఇష్టరాలుగా జీవించు. దేవుడు కనికరిస్తాడు, తన కృపతో నింపుతాడు. వేషధారకరమైన జీవితం మనకొద్దు. బ్రతికిన కొన్ని దినములైనా క్రీస్తుకు మహిమకరంగా బ్రతకాలి. అందుకే కింద వచనంలో దేవుడు అటువంటిగా తిరుగుతున్నా నిన్ను నన్ను గత కాలం ఏ విధంగా తిరుగుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావో నిన్ను నన్ను ఆయన తన కృప ద్వారా రక్షించుకొని ఏమి చేశాడో చూడండి. పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉన్నది. కొలస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. చూడండి ఎంత మనం పరిశుద్ధులుగా ఉంచాలని నిర్ణయించుకున్నాడు, పరిశుద్ధులుగా చేశాడు, పరిశుద్ధ జనాంగముగా మార్చాడు. అంతేకాకుండా తన రక్త మాంసముల ద్వారా మనకు విమోచన విడుదలను గ్రహించినాడు. ఎంత రక్షణ ప్రభు నీకు అనుగ్రహించి మరణం నుండి తప్పించి జీవములనికి దాటింపజేసి తన మహిమను మనకిచ్చి ఏమి లేనివాడిగాని పరలోకానికి వెళ్ళిపోయినాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీవు పరిశుద్ధుడిగా ఉండాలని, పరిశుద్ధమైన జనాంగముగా నువ్వు ఉండాలని, గత కాలంలో చేసిన పాపములు ఇక చేయకుండా ఉండాలని, నిన్ను పరిశుద్ధునిగా చేయాలని, పరిపూర్ణుడిగా చేయాలని యేసు క్రీస్తు తన రక్త మాంసముల ద్వారా నిన్ను పరిశుద్ధపరిచినాడు. నిన్ను కొన్నాడు నా తండ్రి, విలువ పెట్టి కొన్నాడు తన ప్రశస్తమైన రక్తముతో. విలువగా బ్రతుకు క్రీస్తు కొరకు. వేషధారకరమైన జీవితాలు వద్దు,
కొంతసేపు భక్తి, కొంతసేపు లోక సంబంధం కాదు నీకు కావాల్సింది. మారు మనసు పొందిన బిడ్డవి మారు మనసు పొందినట్టుగా జీవించు. క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షులుగా ప్రభు కొరకు బ్రతుకు. కష్టమైన, నష్టమైన, శ్రమైన, వ్యాధైన, బాధైన, నిందైన, నిచ్చూర్పులైన, వేదనలైన క్రీస్తు కొరకు నమ్మకమైన బిడ్డలుగా నువ్వు జీవించాలి. ఎందుకంటే ఆయన రక్త మాంసముల ద్వారా నిన్ను కొన్నాడు. ప్రియా దేవునివి, ఎందుకు నువ్వు దూరం అయిపోతావు దేవునికి? గత కాలంలో చేసిన పాపంలో మానవులు రక్షణ పొందిన తర్వాత కూడా ఎందుకు చేస్తున్నావు? లెగువ పడిపోయిన స్థితి నుండి నా ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆయన తన కృపతో నింపబోతున్నాడు. తన మహదైశ్వర్యముతో నింపబోతున్నాడు. నా రాజు నీ కొరకు ఆయన సిద్ధముగా రాబోతున్నాడు. ఎందుకంటే నేను రక్త మాంసములతో ఆయన కొన్నాడు. నువ్వు సామాన్యురాలివైనవు కాదు, నువ్వు సామాన్యుడు కాదు. యేసు రక్తములో కడగబడిన వాడివి, ఎంతో విలువ పెట్టి కొనబడిన వాడివి. ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? ఎందుకు నీ జీవితాన్ని వృధాగా నాశనం చేసుకుంటావు? గత కాలంలో చేసిన పాపలు మారు మనసు రక్షణ పొందిన తర్వాత నువ్వు చేయొద్దు. మారు మనసు రక్షణ పొందిన తర్వాత నువ్వు చేయొద్దు. క్రీస్తుకు నమ్మకమైన బిడ్డలుగా జీవించు. ఆయనకు సాక్షులుగా బ్రతుకు. వారు చేసినట్టు నువ్వు చేస్తే ప్రయోజనం ఏంటి ప్రియా దేవుని బిడ్డ? క్రీస్తుకు నమ్మకమైన బిడ్డలుగా జీవించటం ఈ లోకంలో మనకి ఎంతైనా ఉత్తమమైనది. మన తండ్రి తన స్వాస్యం కొరకు రాబోతున్నాడు. తన మహదైశ్వర్యముతో రాబోతున్నాడు. ఆయన కృపగల తండ్రి తన స్వాస్యమును తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయన ఎంతకాలం దేవునికి దూరముగా ఉంటావు? ఎంతకాలం వేషధార జీవితంతో జీవిస్తూ ఉంటావు? ఎంతకాలం మోసకరమైన జీవితంతో బ్రతుకుతూ ఉంటావు? రానా ప్రభు దగ్గరకు. నీ పడిపోయిన స్థితి నుండి పైకి లే. నా ప్రభు నీ మీద కృప చూపుతున్నాడు. తన కనికరము నీ మీద ఉంచుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, రానా ప్రభు దగ్గరికి. ఆయన కోపము నీ మీదకి రాకముందే, ఆయన శాపము నీ మీదకి రాకముందే, ఆయన ఉగ్రత నీ మీదకి రాకముందే, గత కాలము చేసిన పాపం మరలా చేయక క్రీస్తు కొరకు శుద్ధ హృదయము కలిగి ప్రభు కొరకు బ్రతుకు. మారు మనసు పొందిన పెట్టి మారు మనసు పొందినట్టుగా ఉండు. రక్షించబడిన వ్యక్తి రక్షించబడినట్టుగా ఉండు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ ఉండు. ప్రభు కార్యములు చేస్తాను నీ పక్షమున. తన శక్తిని మహిమను చూడబోతున్నావు. దినము దేవునికి దగ్గరగా కాబోతున్నావు. ఆయన సన్నిధిలో ముందుకు వెళ్ళబోతున్నావు. తండ్రిని కలుసుకోబోతున్నావు. పాప జీవితంతో ఉంటే ప్రభుని చూడలేవు. మన జీవితాలు మార్చుకుందాం. మన తలంపుల ఆలోచనలు మార్చుకుందాం. దేవునికి ఇష్టలుగా ఉందాం. గతకాల పాపములు చేయక క్రీస్తు కొరకు నమ్మకమైన బిడ్డలుగా ఉందాం. క్రీస్తు కొరకు నమ్మకమైన బిడ్డలుగా ఉంటాం. అనేక ఆత్మలు కాపాడుకుంటూ మనతో పాటు కొంతమందిని పరలోక రాజ్యం తీసుకువెళదాం. అట్టి కృప శుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమె తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డ, పడిపోయి ఉన్నావేమో. మారు మనసు రక్షణ పొంది నువ్వు మరలా పడిపోయి గతకాల పాపములు చేస్తున్నావేమో. వాటిని ఇప్పుడే విడిచిపెట్టే. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. తన కనికరముతో నింపబోతున్నాడు. తీర్మానము చేసుకో. క్రీస్తు కొరకు ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవాయి సమయంలో నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మమ్మల్ని పాప జీవితం నుండి గతకాల జీవితంలో మమ్మల్ని పైకి లేవనెత్తారయ్యా. మీకే వందనాలు, స్తోత్రాలు. మరలా దాని జోలికి పోక, ఆ పాప జీవితంలో ఉండక, శాపకరమైన స్థితిలో ఉండక, ఏ స్థితిలో అయితే మేము పునరుద్ధరణ శక్తితో లేచినామో, మీ యొక్క రక్త మాంసముల ద్వారా మేము కొనబడి పరిశుద్ధులుగా జనాంగముగా మార్పు చెందినామో, అదే స్థితిలో నీ బిడ్డలు ఉండడానికి మీ కృపను గ్రహించు. మారు మనసు రక్షణను గ్రహించండి. వారికి ఉన్న ప్రతి బలహీనత లయపరిచి మీ శక్తితో నింపి ప్రతి అనగ్రతలో సాతాను సంబంధకారు లైవబులుగా చేస్తున్నాము. గొప్ప కార్యం జరిగించి దీవించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువు నిండుగా దీవించును గాక. ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ జయశ్రీ గారు హైదరాబాద్ నుంచి ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినారు. వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అదే రీతిగా మరి యొక్క సిస్టర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినవారు సిస్టర్ దాసరి లక్ష్మి గారు ఐతానగర్ నుండి యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినారు, తెనాలి నుండి. వీరి కొరకు, వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కుమార్తె జయశ్రీ హైదరాబాద్ నుండి ప్రభువా ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినారు. అదే రీతిగా సిస్టర్ లక్ష్మి గారు ఐతనగర్ తెనాలి నుండి యొక్క కార్యక్రమాన్ని ఇరువురు స్పాన్సర్ చేసినారయ్యా. వీరిరువురు కుటుంబాలు దీవించు తండ్రి, ఆస్వాదించు. ప్రతి బలహీనతో లయపరచండి. వారి దీన స్థితిలో నుండి ప్రభువా, ఎంతో దీనమైన స్థితిలో నుండి నీ యొక్క పరిచయను ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినారు నీ బిడ్డలు తండ్రి. వారిని దీవించు, వారి చేతి కష్టాజితాన్ని దీవించు ప్రభువా. లక్షలాది మందికి, ప్రపంచానికి సువార్త అందించడానికి నీ బిడ్డల కుటుంబాలు ముందుకొచ్చినాయి. ఇరువురు కుటుంబాన్ని దీవించు, వారి ఆశ్రయం పరిశుద్ధపరచు. వారి కుటుంబం జరగవలసిన ప్రతి శుభకార్యం అద్భుతం జరుగునుగా కేస్తున్నాము. ఉద్యోగుల కోసం బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును గాక. ప్రతి సమస్యలు, ప్రతి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోను గాక. కనికరించి దీవించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. సిస్టర్ జయశ్రీ గారు, అదే రీతిగా సిస్టర్ లక్ష్మి గారు, దేవుడు మీ కుటుంబాన్ని మెండుగా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు కూడా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ కార్యక్రమానికి ప్రసారం చేయడానికి ఖర్చు 5,000 రూపాయలు అవుతుంది. అయితే మీరు ప్రేరేపించబడితే 1,000 రూపాయలు యొక్క కార్యక్రమానికి పంపించి మీరు స్పాన్సర్గా ఉండండి. చాలామంది అడుగుతున్నారు, ఏంటి అనిల్ కుమార్ గారు 1000 రూపాయలు అడుగుతున్నారు, 5,000 10,000 ఉంది కదా టీవీ కార్యక్రమాలు అని అడుగుతున్నారు. కానీ ఎందుకు 1000 రూపాయలు చెప్తున్నట్టు ప్రియా దేవుని బిడ్డారా, 5,000 10,000 ఉండవాళ్ళు ఇవ్వగలుగుతారు. మరి లేని వాళ్ళు ఏమి ఇవ్వలేరు కదా. లేనివారు కూడా ఈ యొక్క పరిచర్యలో 1,000 రూపాయలు దేవుని యొక్క కానుక ఎత్తి వారు దీవించబడాలనే 1000 రూపాయలు పంపించమని చెప్తున్నాను. కనుక మీ యొక్క దీనస్థితిలో నుండి ప్రభు కొరకు ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించి దీవించి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే పేరు పెట్టి పిలుచుకొని ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క పరిచర్యలో, యేసుక్రీస్తు పిలుచుకున్న ఈ యొక్క పరిచర్యలో, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న ఈ యొక్క పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అవటం మీకు, మీ కుటుంబానికి దీవెన. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన వారు చాలామంది దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అదే దీవెన ఆశీర్వాదాలు మీకు కూడా కావాలని చెప్తున్నాను. కనుక ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులు కండి, దైవ దీవెనలు పొందండి. స్పాన్సర్ చేయదలిచిన వారు 1,000 రూపాయలు పంపించి దైవ దీవెనలు పొందండి. లేదా ధనము ఆర్థికంగా దేవుడు మీకు అనుగ్రహిస్తే ఒక ఫుల్ ఎపిసోడ్ స్పాన్సర్ చేయండి, 5,000. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. లేదా 1,000 రూపాయలను పంపించి ఈ యొక్క పరిచర్యకు మీరు పాలుభాగస్తులు అవ్వండి, దైవ దీవెనలు పొందండి. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అబద్ధం చెప్తున్నావు కదా, అబద్ధం చెప్తున్నావేమో. అమ్మా నేను చెప్పని చెప్పినా వస్తుందా? తెలుసు వచ్చేది కాదు, అసలు కష్టంగా ఉండేది. ఇప్పుడు వస్తుంది అసలు. మళ్ళీ కలపండి నాకు చెప్పు, మళ్ళీ పే చేస్తాను. ప్రైజ్ కాలు బాగొస్తుందా? బాగుంది. దేవా తల్లి పట్ల మీరు చేసిన కార్యక్రమం ఏమన్నా తండ్రి, కాలు ముచ్చినందుకు వందనాలు ప్రభువా, తప్పును ఆగిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రబ్బుని స్వరభాష
కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక అందరూ ఆహ్వానితులే. గుడ్డివారు చూచుచున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, పక్షవాయువు నుండి స్వస్థత పొందుకుంటున్నారు, నడవలేని వారు నడుచుచున్నారు. తేదీ జనవరి 13, 14, 15 అనగా బుధు, గురు, శుక్రవారములో స్థలం హార్డ్ హై స్కూల్ గ్రౌండ్, బస్టాండ్ ఎదురు, నర్సరావుపేట. అందరూ ఆహ్వానితులే. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు. రండి, దైవ దీవెనలు పొందండి. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ పి. అనిల్ కుమార్ గారు దేవునిచే పిలువబడి పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన దైవజనుడు ప్రసంగించారు. రండి, రక్షణ పొందండి. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ముఖ్య గమనిక: మందిర స్థలము కొరకు మీ కానుకలు ఇవ్వదలిచిన వారు ఈ సభలలో పాస్టర్ పి. అనిల్ కుమార్ గారిని నేరుగా కలుసుకొని మీ అర్పణలు అర్పించగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క స్థలం మందిరము కొరకు కొనాలని ఆశపడుతున్నాం. మాకున్న మందిరము సరిపోవటం లేదు, చాలా చిన్నదైపోయింది, ఇరుకైపోయింది. అందుకని పెద్ద స్థలము 1000 గజములు కొనాలని ఆశపడుతున్నాం. దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది, ఇంచుమించు 45 లక్షల రూపాయలు పైన కావచ్చు. అయితే అదంతా మీరు ఏమని నేను అడగట్లేదు, కానీ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క పరిచయ కొరకు ప్రార్థన చేయండి. దేవుని యొక్క మందిరము స్థలము కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని మందిరము కొరకు, మందిర స్థలము కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే 1 గజము, 2 గజాలు, 3 గజాలు అట్లా ప్రభు మిమ్మల్ని ఎంతగా ఆర్థికంగా దీవించిన కొద్దిగా అంతగా సహకరించండి. 1 గజం వచ్చి 5,000 రూపాయలు మాత్రమే. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని స్థలములో మీ స్థలముట మీకు ఆశీర్వాదం. అక్కడ ఎంతమంది ఉండి ప్రార్థన చేస్తారో ఆ దీవెన ఆశీర్వాదాలన్నీ కూడా మీకు, మీ కుటుంబాలకు ఉంటాయి. ప్రియ మీ బిడ్డలకు ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిచర్యలో మీరు పాలుభాగస్తులకండి, దైవ దీవెనలు పొందండి. దేవుని యొక్క మందిరం కొరకు మీరు ఒక ముందుకు రండి. ప్రభు మీ కొరకు ముందుకు వస్తాడు. దేవుడు మీకు దేవునిచ్చాడు, ఆస్తులు ఇచ్చినాడు, సంపదలు ఇచ్చినాడు, బిడ్డలు ఇచ్చినాడు. సమృద్ధి దీవెనలతో మిమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్న దేవుని యొక్క మందిర స్థలము కొరకు ఎందుకు మీరు ముందుకు రారు? రండి. దేవుడు గొప్ప దీవెన ఆశీర్వాదములు ఈ యొక్క మందిర స్థలము కొరకు స్పాన్సర్ చేసిన వారి కొరకు దేవుడు దీవించబోతున్నాడు. ఎందుకంటే అక్కడ ఎంతమంది అయితే ప్రార్థన చేస్తారో ఆ దీవెన ఆశీర్వాదాలు మీకు, మీ బిడ్డలకు దీవెనకరంగా ఉండబోతున్నాయి. కనుక ఈ స్థలం కొరకు సహకరించండి, ప్రార్థన చేయండి, దైవ దీవెనలు పొందండి. ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా దీవించిన కొలదే ఈ యొక్క మందిర స్థలము కొరకు మీరు ప్రతిష్ఠించుకొని ప్రార్థన పూర్వకంగా కానుక వెత్తండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు యొక్క మందిరము స్థలము మనకు అనుగ్రహించి గొప్ప మందిరము కట్టులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ముఖ్య గమనిక ప్రియా దేవుని బిడ్డలారా, నరసరావుపేటలో జనవరి 13, 14, 15 3 దినములు నరసరావుపేటలో కుటుంబ ఆశీర్వాద స్వస్థత కుడికిని ఏర్పాటు చేస్తున్నాను. ఆ కుడికి మీరందరూ ఆహ్వానిస్తున్నాను. రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు గొప్ప కార్యంలో చేయబోతున్నాడు. కనుక ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు కూడిక జరగబోతుంది. స్థలం హార్డ్ హై స్కూల్ గ్రౌండ్లో, నరసరావుపేటలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు ఉన్న హార్డ్ హై స్కూల్లో జరగబోతుంది. కనుక రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. జ్ఞాపకం చేసుకోండి, జనవరి 13, 14, 15 3 దినములు ఈ కూడిక జరుగుతున్నది. అనేక అద్భుతములు ప్రభు చేస్తున్నాడు. సత్యనిపల్లి అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. తెనాలిలో వచ్చిన వారందరినీ దేవుడు స్వస్థపరిచాడు. ఇక్కడ కూడా ప్రభు అదే దేవుడు రాబోతున్నాడు, తన కార్యంలో చేయబోతున్నాడు. రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు దేవుడి యొక్క సన్నిధి మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. మా తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం మనందరికీ సదాకాలము తోడైనగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. రబ్బుని స్వరభారం కుటుంబ ఆశీర్వాద స్వస్థత కూడిక అందరూ ఆహ్వానితులే. గుడ్డివారు చూచుచున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, పక్షవాయువు నుండి
స్వస్థత పొందుకుంటున్నారు. నడవలేని వారు నడుచుచున్నారు. తేదీ జనవరి 13, 14, 15 అనగా బుధు, గురు, శుక్రవారములో స్థలం హార్డ్ హై స్కూల్ గ్రౌండ్, బస్టాండ్ ఎదురు, నర్సరావుపేట. అందరూ ఆహ్వానితులే. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు. రండి, దైవ దీవెనలు పొందండి. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ పి. అనిల్ కుమార్ గారు దేవునిచే పిలువబడి పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన దైవజనుడు ప్రసంగించారు. రండి, రక్షణ పొందండి. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ముఖ్య గమనిక: మందిర స్థలము కొరకు మీ కానుకలు ఇవ్వదలిచిన వారు ఈ సభలలో పాస్టర్ పి. అనిల్ కుమార్ గారిని నేరుగా కలుసుకొని మీ అర్పణలు అర్పించగలరు. రఘునీశ్వరం వారి ఆరాధన సమయములు. మా మొదటి ఆరాధన గుంటూరులో కొండా వెంకటప్పయ్య కాలనీలో జరుగును. సమయం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరుగును. మా రెండవ ఆరాధన గుంటూరులో మంగళదాస్ నగర్లో ఫస్ట్ లైన్లో జరుగును. సమయం 11 గంటల నుండి 1:30 వరకు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు MO ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్ కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ పాస్టర్ పి. అనిల్ కుమార్, SBI 30:361300. IFSC కోడ్ SBI N000844. మా అడ్రస్ పాస్టర్ పి. అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవారి తోట, ఫస్ట్ లైన్, నగరంపాలెం, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 8106251809. మరి యొక్క నెంబర్ 8801301572.